నమస్కారం లోకేష్ గారు. నా పేరు ప్రసాద్ చిగిల్శెట్టి అండి. జనసేన పార్టీ కార్యకర్తని, సానుభూతి పరుణ్ణి. జనసేన పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 15% వాటా సీట్లు కానీ శాతం కానీ ఏదైతే ఉందో, వాటా ఏమైతే ఉందో 15% అని మీరు మీ పార్టీ నేతలకు చెప్పినట్టుగా ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వార్త వచ్చిందండి. ఆంధ్రజ్యోతి పత్రిక అంటే టీడీపీ కరపత్రం, అందరికి తెలిసిందే. గత 2024 ఎన్నికల సమయంలో కూడా జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్న దాని మీద కూడా ఆంధ్రజ్యోతిలోనే 10 అని, 15 అని, 12 అని, 18 అని, 20 అని రకరకాలుగా వార్తలు రావడం జరిగింది. ఫైనల్గా 20 సీట్లని తేల్చారు. ఆ సీట్లే వచ్చినాయి ఫైనల్గా. దాన్ని బట్టి చూసుకుంటే, గత అనుభవాలను బట్టి చూస్తే, తెలుగుదేశం పార్టీ కరపత్రంగా ఉన్న ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలే కూటమికి సంబంధించి, పొత్తుకు సంబంధించి, సీట్ల సర్దుబాటు సంబంధించి నిజాలు అయ్యాయి. ఆ విధంగా ఇది కూడా నిజం అని చెప్పేసి మా పార్టీ కార్యకర్తలు, నాయకులు నమ్ముతున్నారు గత అనుభవాల దృష్ట్యా. నిజంగా ఈ 15% అనేది నిజమే అయితే మీరు ఏకపక్షంగా ఏ విధంగా ప్రకటిస్తారు? కనీసం మీ నాయకులకైనా కూడా 3 పార్టీల ప్రతినిధులు కలుసుకుని 3 పార్టీలు కలిసి ప్రకటించాలి కదా బహిరంగంగా. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి 3 పార్టీలు ఈ విధంగా సీట్ల సర్దుబాటు చేసుకుంటాయి. జనసేనకి 5% కావచ్చు, లేదా 0 అయినా కావచ్చు, ఇబ్బంది ఏం లేదు మాకు. కానీ స్పష్టత అనేది 3 పార్టీల నేతలు కలిసి ప్రకటిస్తే బాగుంటుంది. ఇలా ఏబిఎన్లో లీకులు ఇవ్వడమో, లేకపోతే కావాలని ప్రచారం చేయడం ఏమైతే ఉందో అది సమర్థనీయమైతే కాదు. 3 పార్టీల నేతలు స్పష్టంగా ప్రకటించండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కూడా ముఖ్యంగా మీ వ్యవహార శైలి ఎలా ఉంది అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పెద్దగా పార్టీ వ్యవహారాలు, ఈ కూటమి, ఈ పదవుల పంపకాల్లో ఆయన ఎక్కడా కూడా దృష్టి పెట్టడం లేదు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతా కూడా మీ కనుసన్నలో జరుగుతుంది, మీ ఆదేశాల మేరకు మాత్రమే జరుగుతుంది. ఇదంతా కూడా ఈ పదవులకు సంబంధిస్తున్న స్థానిక పదవులు కావచ్చు, నామినేట్ పదవులు కావచ్చు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కడా కూడా జనసేన పార్టీ 10% దాటలేదు. ఎక్కడన్నా ఒక 10% దాటిందేమో కానీ మిగతా చోట్లంతా కూడా 7, 8, 9, 10 కన్నా తక్కువే ఉంది. మనం ఓవరాల్ గా సరాసరి తీసుకుంటే 8 నుంచి 10% వరకు ఉంది. 8, 9, 10 రకరకాలుగా ఉందన్నమాట. ఓవరాల్ గా 8 వేసుకుందాం. సో అంత భారీగా మీరు మా జనసేన పార్టీకి పదవులు ఇచ్చారు. భారీ అనుకోవచ్చు. 8 అంటే అబ్బో మీరు వేసిన, అసలు 8 అంటే మామూలుగా చెప్పండి. ఇంకే ఇక బీజేపీ అయితే చెప్పాల్సిన పని లేదు. బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుందాం మంచిది. మీరు బీజేపీకి ఇచ్చినవి అయితే చాలా ఘోరాతి ఘోరం. ఇంకా మాకు 8 అని ఉంది కానీ వాళ్ళకి 1.6% మాత్రం కూడా లేదు బీజేపీకి సంబంధించి. సరే, బీజేపీకి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు, ఆ పార్టీ నేతలు, నాయకులు మాట్లాడతారు. అది నాకు సంబంధం లేని వ్యవహారం. మా పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు ఇచ్చిన పదవులు తీసుకున్నా, ఇప్పుడు భవిష్యత్తులో వస్తున్న స్థానిక సంస్థలు ఈ తీసుకున్నా కూడా ఎక్కడా కూడా మా పార్టీ కార్యకర్తలు కానీ, నేతలు కానీ, కేడర్ కానీ తృప్తిగా లేరు. మా పార్టీ అధినేత 2024 ఎన్నికల సమయంలో సీట్లు తక్కువ తీసుకున్నాం, కానీ భవిష్యత్తులో నామినేట్ పదవులు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ 30% తగ్గకుండా జనసేన పార్టీ పోటీ చేస్తుంది, జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పేసి మా అధినేత మాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. మా అధినేత చెప్పిన దాని మీద మేము ఈ రోజు కూడా ఉన్నాం, 30% మీదే. ఖచ్చితంగా మా వాటా అనేది మాకు రావాల్సిందే. మా అధినేత చెప్పినట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తే 30% కూడా సరిపోదు. ఎందుకంటే మాకు అక్కడ అసెంబ్లీలో తక్కువ ఇచ్చారు కాబట్టి, ఈరోజు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ నామినేట్ పదవులు కూడా తక్కువ వచ్చినాయి కాబట్టి, అన్ని చోట్ల మాకు అన్యాయం జరిగింది కాబట్టి, మాకు రావాల్సిందని తక్కువ వచ్చినాయి కాబట్టి, జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీకి 10% తీసేస్తే, తెలుగుదేశానికి 45, జనసేనకి 45 చెవి సగం పోటీ చేస్తేనే 2029 ఎన్నికల్లో కూటమి మళ్ళీ బంపర్ మెజారిటీతో గెలిచే అవకాశాలుంటాయి. ఇప్పటికిప్పుడు ఏమి జరగదు కానీ 2029 ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా చూస్తారు. కూటమిని కప్పెట్టేస్తారు పాతాళంలో. గుర్తుపెట్టుకోండి. ఈ రోజుకి 2024 ఎన్నికలు అయిపోయినాయి, మనకి బంపర్ మెజారిటీ 164 సీట్లు వచ్చినాయి కూటమికి. ఓకే, అంత బాగుంది, కళ్ళ ముందు కనపడుతుంది. వైసీపీకి ప్రతిపక్షం రాలేదు, అంత అయిపోయింది. కానీ 29 ఎన్నికల్లో అలాగే ఉంటుందని మీరు అనుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మాకు రావాల్సిన న్యాయబద్ధమైన ఓటా మాకు రావాల్సిందే.
అందులో మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవ్వరు కూడా రాజీ పడే ప్రసక్తి అయితే లేదు. నేను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీహార్ తరహాలో జేడీయూ బీజేపీ లాగా ఒక 20 ఏళ్లకు పైగా ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి, చక్కగా సామరస్యంగా సీట్ల సర్దుబాటు చేసుకుంటాయి అని నేను అనుకున్నాను. అది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా నాకేం కనపడలేదు. టీడీపీ ఏకపక్షంగా మొత్తం ఆక్రమించుకుంటుంది, అన్ని చోట్ల టీడీపీ ఆక్రమించుకుంది. జనసేనకి సంబంధించి ఎంత తక్కువ మాట్లాడుకున్నంత మంచిది. ఇప్పటి వరకు ప్రభుత్వంలో జనసేన పాత్ర, నామినేటెడ్ పదవుల్లో పాత్ర. ఇక జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఇప్పుడే 15% అంటున్నారు. ఎన్నికల నాటికి అది 15-10కి వచ్చింది. ఆ 10లో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చి వీళ్ళకి మాట ఇచ్చాం, వాళ్ళకి మాట ఇచ్చాం, కాబట్టి ఈ పొత్తులో మీకు కావాలనుకుంటే ఫలానా అభ్యర్థికి మీరు సీట్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కండవాళ్ళు కప్పి మళ్ళీ ఎంతమందిని పోటీ చేపిస్తారు. ఇవన్నీ చూస్తే అసలు నిస్వార్థంగా జనసేనకు పనిచేసిన నాయకులు ఎంతమంది పోటీ చేస్తారనే ప్రశ్న మాకు వస్తుంది. అక్కడ మాకేం ఉండదు. 15-10 అవుతుంది. ఆ 10లో మొత్తం ఆళ్ళు వచ్చి కూర్చుంటారు మళ్ళీ. ఎందుకంటే మీ పార్టీ నాయకులు గొప్పోళ్ళు కదండి. మీ పార్టీ నాయకులు మీరే మాటిస్తారు, సీట్లు ఇస్తామని చెప్పేసి. మేము మాట ఇవ్వం కదా, మరి మాది పార్టీ కాదు మీ దృష్టిలో కదా. మరి మేము మాట ఇచ్చిన వాళ్ళు ఉంటారు, మా పార్టీ నాయకులు మాటిస్తారు. నీకు జడ్పీటీసీ ఇప్పిస్తాను, లేకపోతే ఎంపీటీ ఇస్తాను, ఎంపీటీసీ లేదా కార్పొరేటర్ ఇలా, లేకపోతే మనకి పంచాయతీ ప్రెసిడెంట్ ఇప్పిస్తానని చెప్పేసి మా వాళ్ళు మాటలు ఇచ్చారు చాలా మందికి. మా మాటలతో పని లేదు కదా. మీ వాళ్ళు వచ్చి మళ్ళీ అక్కడ కూడా ఖర్చు వేసుకుంటారు మా పార్టీ అకౌంట్ లో. ఇవన్నీ చూస్తే మా పార్టీకి వచ్చేది ఏం లేదు. మాకు స్పష్టంగా అర్థమైపోతుంది భవిష్యత్తు అంతా కూడా. ఈ 15%తో ముందుకెళ్తే అదే మనకు 40-50% ఉందనుకోండి, మళ్ళీ ఈ కండవాలు ఆ కండవాలు మార్చుకున్నాయి. ఒక సగం పోయినా కూడా సగమన్నా మా పార్టీలో కష్టపడిన నేతలకు ఒక 20% వస్తే అదే మా ఆశ అనమాట. అందుకే ఖచ్చితంగా మేము 45% తగ్గకుండా పోటీ చేయాలి. బీజేపీ కూడా 10% తగ్గకుండా ఉండాలి. తెలుగుదేశం 45% తీసుకోవాలి. పోనీ మీరు 50% తీసుకోండి, మాకు 40%, బీజేపీకి ఒక 10%. ఖచ్చితంగా ఈ ఫార్ములా గనక లేకపోతే 2029 ఎన్నికల్లో చాలా 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 ఘోరంగా కూటమి దెబ్బతింటుంది. అలాగే పెద్ద మనుషుల ఒప్పందం ఏమైతే ఉందో, మనకి అప్పట్లో జరిగిన ఒప్పందం తెలుగుదేశానికి 60%, జనసేనకి 30%, బీజేపీకి 10%. అది కూడా ఇప్పటివరకు అమలు జరగలేదు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో అమలు జరుగుతుందా అంటే ఇప్పుడే మీరు చెప్పారు కదా, ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు కదా. అది కూడా ఆశలు లేవు మాకు. మనం కలిసికట్టుగా ముందుకెళ్తే మనకి బీహార్లో జరిగినట్టుగా వరుసగా ఎన్నికలు గెలుస్తాము. బీహార్లో జేడీయూ గాని బీజేపీ గాని ఇలా ఏకపక్షంగా ఆక్రమించుకోలేదే పదవులన్నీ కూడా. చక్కగా సామరస్యపూర్వకంగా రెండు పార్టీలు కూర్చున్నాయి. ఆ పదవుల పంపకాలు జరిగినాయి, వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ మొన్న 6 నెలల క్రితం అనుకుంటా ఒక ముఖ్యమంత్రి కూడా జేడీయూ నుంచి బీజేపీకి ముఖ్యమంత్రి ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి కూడా మారింది బీజేపీకి. మీరు గమనించాలి. ఎప్పుడు కూడా పొత్తులో పార్టీలు ఉన్నాయంటే ఒక పార్టీ ఎల్లకాలం సీఎం చేస్తే అవదు కదా. మిగతా పార్టీలు కూడా రావాల్సిందే సీఎం పదవే, ఇవ్వాల్సిందే సీఎం పదవే. ఖచ్చితంగా ఇప్పటికీ 2014లో 3 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని స్థాపించి ఆ రోజున జనసేన పార్టీ బయటని సపోర్ట్ చేసింది, బీజేపీ ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు 2024లో కూడా మళ్ళీ సేమ్ అదే కాంబినేషన్ తో మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. 2029లో కూడా జనసేనాని ముఖ్యమంత్రిగా ఉండాలి కూటమిలో. మీరు 2 సార్లు 10 సంవత్సరాలు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి తర్వాత గెలిచినప్పుడు ఖచ్చితంగా జనసేనాని ప్రభుత్వంలో ఉండాల్సిందే. అలా ఉంటేనే కూటమి బలంగా ఉంటుంది, కూటమి వరుసగా విజయాలు సాధిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి తర్వాత మీరు సీఎం అవుతారు, దేవాన్ సీఎం అవుతాడు, మాకు అనవసరం. మీ కొడుకు అది మీకు సంబంధించిన వ్యవహారం. కానీ మా అధినేత మీరు 2 సార్లు 10 సంవత్సరాలు సీఎంగా చేశారు కాబట్టి తెలుగుదేశం నుండి ఈ పొత్తులో ఈ కూటమిల్లో తర్వాత ఎన్నికల్లో మా అధినేత కూడా ఒక 5 సంవత్సరాల పాటు సీఎంగా చేయాలి. అది నా కోరిక. నా పార్టీ ఉంది అంటే దారాదత్తంగా మీకు కట్టబెట్టడానికైతే లేదు కదా. మీకు 90% సీట్లు అన్ని చోట్ల 90% మీకు ఇచ్చేసి నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుండి మొత్తం మీకు అప్పచెప్పి మేము భుజాలు పట్టుకుని మొయ్యలేం కదండి. ఎంతకాలం మోస్తాం? ఎన్నేళ్లు మొయ్యాలి? 2014లో మా అధినేత బయట నుండి సపోర్ట్ చేస్తే మా వాళ్ళంతా మోసారు. 2024లో కూటమిగా ఏర్పడిపోయి వస్తే తక్కువ సీట్లు తీసుకున్నా కూడా 60 సీట్లు తీసుకోవాల్సిన పార్టీని 20 సీట్లు తీసుకుని 21 సీట్లు తీసుకున్నా కూడా మోసాం మేము మా అధినేత మాట విని.
ఆ తర్వాత మనకు 30% వాటా ఉంటుందంటే మోసాము. ఇప్పుడు ఎక్కడ ఏమీ లేదు, ఏ వాటాలు లేదు, ఏమీ లేవు. అయినా కూడా మోయాలంటే ఎలా మోయగలం సార్? మా భుజాలు కూడా నొప్పులు వస్తున్నాయండి. త్యాగాలు కూడా ఒక లిమిట్ ఉంటుంది. 2024 ఎన్నికల్లో త్యాగం చేశామంటే రాష్ట్రం కోసం చేశాము, అమరావతి కావాలి. అదే జగన్ అనేవాడు దుర్మార్గుడు, దుష్టుడు, రోడ్డులు లేవు, కల్తీ మద్యము, జే బ్రాండ్లు, రకరకాల కారణాలతో ముందు జగన్ పోవాలి రాష్ట్రం నుండి అని చెప్పేసి మేము కూడా అనుకున్నాం. కాబట్టి 124 సీట్లు మనకు వచ్చినాయి కూటమికి. ప్రతి ఒక్కరు కూడా మనసుతో పనిచేశారు. ఆ రోజునాడు కసితో పనిచేసాం మేమంతా కూడా. ఎందుకంటే ముందు వైసీపీ వెళ్ళిపోలేదు, తర్వాత మనం చూసుకున్నాం అని చెప్పేసి, సీట్ల గురించి కాదని చెప్పేసి. ఆ రోజు ఆ విధంగా పనిచేయడం వల్లే ఆ విధంగా ఫలితం వచ్చింది. మా పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లలో కూడా మేము గెలిచాము. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో కూడా. మనం ఈ విధంగా మనం మళ్ళీ గెలవాలి, ముందు మనం గెలవాలి. ఒక 15 సంవత్సరాల పాటు మనం వరుసగా గెలవాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీకి న్యాయబద్ధమైన వాటా ఇవ్వవలసిందే. అలాగే బీజేపీ పార్టీకి కూడా ఇవ్వవలసిందే వాటా.